డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. ఓ పని చేయండి, నా విజిటింగ్ కార్డ్ మీ దగ్గర ఉంచండి. మీరు మా ఫామ్ హౌస్కి డెఫినెట్గా రావాలి. వెళ్దామా? పదండి ఆర్తి గారు. బాయ్. పదండి పదండి. ఆర్తి, ఆర్తి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సునీత యశ్వంత్కి నీ విడాకుల గురించి చెప్పిందని ఎలా అనిపిస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు పిల్లల్ని తీసుకొని పక్కకి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ సునీత నీ గురించి యశ్వంత్తో మాట్లాడినట్టయితే యశ్వంత్ నీపై కోప్పడి వెంటనే నిన్ను ప్రశ్నించుండేవాడు కదా. అవును, ఎస్ఎల్ వరల్డ్ నుంచి వచ్చేటప్పుడు తను నాతో మామూలుగానే ఉన్నారు. అసలు నన్నేమీ అడగలేదు. ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. 2-3 రోజుల వరకు కూడా ఆయన నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. సరే, ఆ 2-3 రోజుల్లో నువ్వు సునీతతో మాట్లాడావా? తను నీకు ఫోన్ చేసిందా? సునీత, హాయ్ ఆర్తి. సారీ, ఇందాక డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. కానీ ఏం జరిగిందని నువ్వు నాకు 25 సార్లు ఫోన్ చేశావు. నేను నీకు బాగా గుర్తొస్తున్నానా? నాకు విషయం చెప్పు. ఎయిర్సెల్ వరల్డ్లో కలిసావు కదా నువ్వు యశ్వంత్ గారితో ఏమైనా మాట్లాడావా? లేదే. కానీ ఏం జరిగింది? నువ్వు ఎందుకలా అడుగుతున్నావు? హలో సునీత, నేను శోభ ఆంటీని మాట్లాడుతున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నిజానికి మేము యశ్వంత్ గారికి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక విషయాన్ని చెప్పలేదు. ఆర్తికి విడాకులు అయ్యాయని, వాళ్ళు ఆర్తిని విధవరాలని అనుకుంటున్నారు. కానీ అమ్మా, ఆర్తి ముంబై నుంచి వచ్చినప్పటి నుంచి యశ్వంత్ తనపై కోపంగా ఉంటున్నాడు. అందుకే మేమేమనుకుంటున్నామంటే యశ్వంత్కి ఆర్తి విషయం ఏమైనా తెలిసిపోయిందా అని. ఆర్తికి తెలిసినంత వరకు ముంబైలో అలాంటిదేమీ జరగలేదు. యశ్వంత్ తనపై కోపంగా ఎందుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అమ్మ సునీత, నువ్వు కూడా యశ్వంత్తో ఏమీ చెప్పలేదని అంటున్నావు, కానీ తనకి ఆంటీ, అది ఐ థింక్ యశ్వంత్ గారు ఆ మెసేజ్ని విన్నారేమో అనుకుంటున్నాను. మెసేజ్? ఏం మెసేజ్ అమ్మా? ఆంటీ, ఆ రోజు నేను ఆర్తిని కలిశాక నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆర్తి సెకండ్ మ్యారేజ్ చేసుకుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ప్రశాంత్ని తను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. తను అంత ప్రేమించిన వ్యక్తి బతికుండగానే ఇంకొకరి పేరున నుదుటున్న బొట్టు ఎలా పెట్టుకుంటుంది? అసలు ఇదంతా ఎలా చేయగలిగింది? అదంతా ఆలోచించి నాకు చాలా కోపం వచ్చింది. అందుకని నేను తనతో సరిగ్గా మాట్లాడనే లేదు. కానీ నేను ఇంటికి తిరిగొచ్చాక నేను ఈ విషయాలన్నీ మా ఆయనకి చెప్పాను. అప్పుడు ఆయనే నాకు చెప్పారు, ఇందులో ఆర్తి తప్పు ఏమీ లేదు అని. తప్పంతా ప్రశాంత్దేనని, తనే ఆర్తికి డైవర్స్ ఇచ్చాడని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కానీ ఆర్తి పునర్వివాహం చేసుకుని ఒక ఇంటి బాధ్యత తీసుకుంది. తన బాబుకి తండ్రి పేరు వచ్చేలా చేసింది. తల్లి లేని పిల్లలకి తల్లి ప్రేమనిచ్చింది. ఇదంతా రియలైజ్ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నేను ఆర్తితో అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనిపించింది. కానీ తనని క్షమాపణ అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఎలా అడగాలో, ఏం చేయాలో. కానీ ఒకరోజు ఎలాగోలా ధైర్యం చేసి నేను ఆర్తి బీచ్ హౌస్కి ఫోన్ చేశాను. కానీ ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరనుకుంటాను. అందుకని ఆ కాల్ ఆన్సరింగ్ మిషన్కి వెళ్ళింది. ఐఎమ్ సో సారీ ఆర్తి. నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు కదూ. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, నువ్వు రెండో పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావని. ఏ ప్రశాంత్ పైనైతే నాకు అభిమానం ఉండేదో, తనంటే ఇప్పుడు నాకు ఆవేశం పొంగుకొస్తోంది. ఇంకో అమ్మాయి కోసం విడాకులిచ్చి వెళ్ళిపోతాడా? నువ్వు చూస్తూ ఉండు ఆర్తి. ప్రశాంత్ ఎక్కడున్నా సరే ప్రశాంతంగా ఉండలేడు. ఐఎమ్ రియలీ సారీ ఆర్తి, నన్ను క్షమించు. ఆంటీ, నాకేమనిపిస్తోందంటే ఆ రికార్డెడ్ మెసేజ్ని యశ్వంత్ వినుంటారు.
ఐఎమ్ సో సారీ ఆంటీ. ఈ విషయం యశ్వంత్కి తెలీదు అని నాకు అస్సలు తెలీదు. లేదంటే ఇది ఏ రోజు జరిగింది? నువ్వెప్పుడు ఫోన్ చేసావు? ఆ, ఏ రోజంటే 10వ తారీఖున, ఆగస్ట్ 10వ తారీఖు. 10th ఆగస్ట్. ఆర్తి, సరే అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే ఆంటీ. సరిగ్గా 10th ఆగస్ట్ రోజే యశ్వంత్ గారు సడన్ గా ముంబై నుంచి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. తను చాలా కోపంగా ఉన్నారు. నేను మీకు చెప్పాను కదమ్మా, మావయ్య గారితో కూడా అన్నాను అబద్ధం చెప్పొద్దు అని, ఈ నిజం దాచొద్దని. కానీ మీరు నా మాట వినలేదు. బలవంతం చేసి నన్ను ఈ పెళ్లికి ఒప్పించారు. దాని ప్రతిఫలం ఏంటో చూసావు కదమ్మా. అంతా నాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయిందమ్మా. ఆర్తి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను యశ్వంత్ గారిని కలవడానికి వెళ్తున్నాను. తనకి ప్రతి నిజం చెప్పేస్తాను. తన క్షమాపణ అడుగుతాను. ఆర్తి, తను ఇప్పుడు నీపై కోపంగా ఉన్నాడమ్మా. లేదమ్మా, ఈ నిజం తెలిసిన తర్వాత కూడా ఆయన ఎవరికి ఒక్క మాట చెప్పలేదు. అది ఆయన మంచితనం. ఇప్పుడు నేను క్షమాపణ అడగడం నా బాధ్యత. అత్తయ్య, మావయ్య, అక్క అందరినీ క్షమాపణ అడుగుతాను. ఇప్పుడు యశ్వంత్ గారికి కాదు, మొత్తం ఆ కుటుంబానికి ద్రోహం చేశాను. అందుకే ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరికీ చెప్పేస్తారు నేను విధవని కాదు, విడాకులు తీసుకున్నానని. అమ్మ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒప్పుకుంటాను మన వల్ల పొరపాటు జరిగిందని, కానీ అందుకని నువ్వు ఇప్పుడు వెళ్ళి అందరూ. లేదమ్మా, నేను ఇప్పటికే చాలా టైం వృధా చేశాను. ఇక ఇప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. నేను యశ్వంత్ గారిని ఆ బాధ నుంచి బయటపడేయాలి. ఎందువల్ల తనతో బాధపడుతున్నారు? ఆర్తి, నా మాట వినమ్మా. ఆర్తి, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన? నాకేమీ చెప్పకుండానే వెళ్ళారు. ఇదుంచు. ఇప్పుడు ఇంతకు మించి నేను ఇవ్వలేను. శోభ, ఎక్కడున్నారు మీరు? ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయరే. ఎక్కడంటే నేను ఓ మీటింగ్లో ఉన్నాను. ఏదైనా పనుందా? మీరు తొందరగా ఇంటికి రండి. ఏమైంది? ఏదైనా సమస్య? నువ్వు ఆర్తిని ఆపుండొచ్చు కదా. ఎలా ఆపాలండి? తను చెప్పేది నిజమేగా. ఈ అబద్ధానికి ఆర్తి కంటే ఎక్కువ బాధ్యత మనదే. మీరు తొందరగా ఇంటికి రండి, మనం ఆర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మన వల్ల ఆర్తి అక్కడ మాటలు పడ్డా. సరే, నేను బయలుదేరుతున్నా. థ్యాంక్స్ నాన్నగారు. ఇది ప్రశాంత్ గొంతులా ఉంది. అంటే ఈయన ప్రశాంత్ని కలవడానికి వెళ్ళారన్నమాట. శోభ, పద. మీ కొడుకుని కలిసొస్తున్నారా? నేను అడుగుతోంది మిమ్మల్నేనండి. ప్రశాంత్ని కలిసొస్తున్నారా మీరు? మీరు మర్చిపోయారా? నేను ఈ ఇంట్లో నా చేతులతో వాడికి అంతిమ సంస్కారం చేశాను. శోభ, నేను చెప్పేది విను. మన ఆర్తి ప్రవర్తన్ని వాడు వేలెత్తి చూపించాడు. ఆర్తిని ఎన్నెన్ని మాటలు అన్నాడు. ఆఖరికి పుట్టబోయే బిడ్డని ఆర్తి చేసుకున్న పాపం అని అన్నాడు. అలాంటి వాణ్ణి మీరు ఎలా కలిసొస్తున్నారండి? శోభ, ఒప్పుకుంటాను. నేను ప్రశాంత్ తప్పు చేశాడని ఒప్పుకుంటాను. కానీ తనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. కష్ట సమయంలో కూడా తల్లిదండ్రులే తనని ఆదుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మనం వాడి తల్లిదండ్రులం కాదు. మనకున్నది ఒకే ఒక్క కూతురు, అదే మన ఆర్తి. ఆ సంబంధం అంత సులువుగా తెగిపోదు శోభ. నేను కూడా ప్రశాంత్పై చాలా కోపంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమీ బాగాలేదు. నా మనసు కరిగిపోయింది. తను చాలా బాధల్లో ఉన్నాడు. ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాడు. నీలంతో తనకి పడడం లేదు. నెల రోజుల నుంచి వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
నా బాబు బాధతో కుమిలిపోతున్నాడు. వినబడుతుందా నీకు? వాడికి ఇదంతా జరగాల్సిందేనండి. నా కూతుర్ని బాధ పెట్టాడు, తన మనసును నొప్పించాడు. హారతితో పాటు తన ఇంటిని, సంతోషాన్ని, తన బిడ్డని పట్టించుకోకుండా ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు. తను ఇంకెలా సంతోషంగా ఉంటాడు? వాడికి ఈ రోజు వచ్చిన పరిస్థితి ఎప్పుడో రావాల్సిందండి. చాలు శోభ. కష్టాల్లో ఉన్నప్పుడు కొడుక్కి సాయం చేయకున్నా పర్వాలేదు, కానీ కనీసం ఇలా మాటలైనా అనకుండా ఉంటే మంచిది. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒకవేళ ఆర్తికి విడాకులయ్యాయి అన్న విషయం తెలిసి యశ్వంత్ ఇంటి వాళ్ళు తనని కోడలిగా స్వీకరించుకుంటే ఆర్తి ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎవరితో పాటు ఉంటుంది? శోభ, మన ప్రశాంత్ తన తప్పు ఒప్పుకొని ఆర్తి దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తే ఇందులో తప్పే ఉంది శోభ. ఇందులో తప్పే ఉంది అంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు? అది ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత. ఆర్తి మన ప్రశాంత్ని ప్రేమించింది. మొదటి ప్రేమని ఎవ్వరూ మరిచిపోలేరని అంటూ ఉంటారుగా. పరిస్థితులు ఎంత విషమించినా సరే ఆర్తి మళ్ళీ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళదు. గతంలో ప్రశాంత్ని ప్రేమించింది, కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం తను యశ్వంత్ని ప్రేమిస్తోంది. అవును, ఒక ఆడది జీవితంలో మనస్ఫూర్తిగా మనసు అర్పించేది కేవలం తనని గౌరవించిన వ్యక్తికే, అంతేకాని తనని అవమానించి మధ్యలో వదిలేసి వెళ్లిన వాళ్లతో కాదు. అయినా తన మొదటి ప్రేమను ఆర్తి మర్చిపోయింది. ఇంకో విషయం, జీవితంలో ప్రేమ ఒకసారి మాత్రమే కలుగుతుంది, రెండోసారి కలగదు అంటే ఈ కాలంలో అది కుదరదండి. అయినా బంధాలని కలుపుకోవడం స్వార్థం, సౌలభ్యం కోసం ఆర్తి చేస్తుందని మీరెలా అనుకున్నారు? ప్రశాంత్ని ఎలా క్షమిస్తుందని అనుకున్నారు? తనేమైనా ఆట బొమ్మనుకుంటున్నారా? మీరు చెప్పినప్పుడు వెళ్లి పునర్వివాహం చేసుకొని మీరు కాదు అన్నప్పుడు ఆ బంధాన్ని తెంచుకొని మళ్ళీ తిరిగి వచ్చేయడానికి మీ ఆలోచన విధానం నాకు ఆశ్చర్యంగా ఉందండి. నేను నీ ఆలోచన గురించి కంగారు పడుతున్నాను శోభ. అసలు ఆర్తి యశ్వంతులని కలిపి ఉంచడానికి వాళ్ళిద్దరి మధ్య బంధం ఏముంది గనక? ఇప్పటి వరకు యశ్వంత్ ఆర్తిని భార్యగా స్వీకరించలేదు. నువ్వే అన్నావుగా, భార్యాభర్తల మధ్య ఉన్న బంధంలో ప్రేమ లేకుంటే పెళ్లి అనే బంధం ఉన్నా కూడా ఉపయోగం లేదు. అవును, నేను అన్నాను. ఇప్పుడు నేను అదే నమ్మకంతో చెప్తున్నాను. ఆ విఘ్నేశ్వరుడు ఆర్తి యశ్వంతుల మంచిని ఆశించే ఇదంతా చేస్తున్నాడు. ఆయన దయతో మన ఆర్తి అర్థం చేసుకునే మనసుల మధ్య మొదలైన ఈ బంధం మధ్యలో విడిపోదన్న నమ్మకం నాకు చాలా ఉంది. ఇంకా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆర్తి యశ్వంతుల అందమైన జీవితాన్ని కమ్ముకున్న సంకట మేఘాలు త్వరలోనే విడిపోతాయని. ప్రేమ వెలుగులతో వాళ్ళ జీవితాలు మళ్ళీ ప్రకాశిస్తాయి. మళ్ళీ ప్రకాశిస్తాయి. అమ్మనా మీ డాడీని కలవడానికి వెళ్ళింది. మీరు కూడా మీ డాడీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కదా? రండి. ఆగు శోభ, నేను కూడా మీతో వస్తాను. నేను తనని కూతురు అనుకుంటున్నాను. పదండి. ఐ థింక్ యశ్వంత్ గారు ఆ మెసేజ్ ని విన్నారేమో అనుకుంటున్నాను. నువ్వెప్పుడు ఫోన్ చేసా? ఆగస్ట్ 10వ తారీఖు.
నువ్వే నా కష్టాలన్నీ దూరం చేయాలి విఘ్నేశ్వర. నీ దయతో ఈ రోజు నాకు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు యశ్వంత్ గారు కూడా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నేను అబద్ధం చెప్పాను, దానికి నాకు ఏ శిక్ష అయినా విధించు, కానీ యశ్వంత్ గారిని ఈ బాధ నుంచి విముక్తుడిచ్చి యశ్వంత్ గారు నన్ను ఎలాగైనా క్షమించాలి. నా బంధానికి ఏదో గమ్యం దొరకాలి. యశ్వంత్ గారు లేకుండా నేను బ్రతకలేను. అరే అక్కడ ఎవరో పడిపోయారు. పదండి, అయ్యో, జరగండి. ఆర్తి, 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 ఏమైందమ్మా? ఆర్తి, అయ్యో, ఎవరైనా నీళ్లు తీసుకెళ్ళి. ఆర్తి, ఆర్తి, అమ్మ ఆర్తి, ఆర్తి, ఆర్తి. ఆర్తి, ఆర్తి, ఏమైందమ్మా? చూడమ్మా, పక్కనే హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్దాం పదండి తొందరగా. కాస్త సాయం పట్టండి బాబు. నన్ను లేపండి. డాక్టర్, నేను బాగానే ఉన్నాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అఫ్ కోర్స్ యు ఆర్ ఆల్ రైట్. మీరు వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళి మీ ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పండి. నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు భక్తులకు వరం ఇచ్చినట్టుగా మీకు కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు మిస్సెస్ ఇండియా. మీరు తల్లి కాబోతున్నారు మిస్సెస్ ఇండియా. యు ఆర్ ప్రెగ్నెంట్. ఆర్తి గారు నా జీవితాన్ని నాశనం చేశారు. నన్ను మోసం చేశారు. నేను యశ్వంత్ గారితో ఏమని చెప్పాలి? నేను తనకేం సమాధానం ఇవ్వాలి? ఆయనది అంగీకరిస్తారా? డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.